హలో, నమస్తే అండి. వినాయక చవితి గురించి నాకు తెలిసింది చెప్పాలని అనుకుంటున్నాను. వినాయక చవితి పండుగ ఆగస్టు 27న జరుపుకోబోతున్నాం కదా. భాద్రపద మాసం తొలిలోనే వచ్చే పండుగ. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆనందంగా ఎదురు చూసే పండుగ ఈ వినాయక చవితి. ఈ పండుగ ఈ నెల 27వ తేదీ ఉదయం 5 నుంచి 7:30 వరకు ఉండే సింహలగ్న సమయంలో పూజ చేస్తే చాలా శుభకరమని పండితులు చెప్తున్నారు. ఈ సమయంలో కుదరకపోతే తర్వాత 11 నుంచి 12 గంటల్లో ఈ పూజ చేసుకోవచ్చని అంటున్నారు. వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం. వినాయక చవితి ఒక హిందూ పండుగగానే జరుపుకుంటాం. కానీ ఈ పండుగలో పర్యావరణ హితం కూడా దాగి ఉంది. మనం ఏ కార్యక్రమం జరిపినా అది ఎలాంటిదైనా వినాయకుని పూజతోనే ప్రారంభిస్తాం కదా. ఎందుకు? వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించి ఏ అశుభం జరగకుండా మనల్ని కాపాడతాడు. ఈ వినాయకుని పండుగ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలియదు, కానీ మహారాష్ట్రలో శివాజీ పాలనలో ప్రారంభం అయ్యిందని అంటారు. పూజకు మట్టి వినాయకుడిని మాత్రమే వాడండి. వినాయకునికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాలతో పాటు పానకం, వడపప్పు, ఇతర పలహారాలతో 21 రకములైన పత్రి అంటే 21 రకాలైన ఆకులతో పూజిస్తారు. ఈ పత్రితో పూజ చేయడంలోనే ప్రకృతి హితం దాగి ఉంది. వినాయకుని నిమజ్జనానికి మన ప్రాంతాల్లో చెరువులు, నదులు లేకపోతే ఇంటిలోనే ఒక బకెట్ నీటిలో వినాయకుడిని కలిపి ఆ నీటిని చెట్ల పాదుల్లో పోయవచ్చు. ఉంటాను. ధన్యవాదాలు.